సార్, ఏదైనా కాళ్ళ పడ్డాడు మా బాబాయ్ కాళ్ళ పడ్డాడు, అయినా క్షమించలేదు సార్. మా తమ్ముడు మాకు కావాలా, వాళ్ళ మావే రావాలా, వాళ్ళ మావే వస్తేనే ఈ శవం పోయింది సార్. మీది ఏ న్యాయం చేస్తారో మాకు తెలియదు. వాళ్ళు వస్తేనే వాళ్ళ ఇంటి ముందునే శవం సార్, వాళ్ళ ఇంటి ముందునే పెడతా. వాళ్ళు రావాలా, ఎవరున్నా మా దగ్గరికి రావాలా. మేము తప్పు చేస్తే మేము అన్నిటికీ ఒప్పుకున్నాం సార్. మా తమ్ముడు తప్పు చేస్తే మేము అన్నిటికీ ఒప్పుకున్నాం. తప్పు చేసిండో ఒప్పు చేసిండో తెలియదు సార్. వాళ్ళ జోలే పోనని తను వంచుకున్నాడు సార్. ఇంట్లో నుంచి బయటికి కూడా రాలే. అమ్మాయి 10 సార్లు పులి లెక్క తిరుగుతుంది, మా తమ్ముడు రావట్లేదు. అమ్మాయి లెక్క ఇంట్లో దాక్కున్నాడు సార్. మా తమ్ముడు ఇంట్లో దాక్కున్నాడు, అమ్మాయి పులి లెక్క తిరుగుతుంది. మా తమ్ముడు ఇంట్లో దాక్కున్నాడు. అమ్మాయి తన అబ్బాయి తన అమ్మాయి మా తమ్ముడా సార్. మాకు న్యాయం కావాలా, ఆ నరసింహారెడ్డి రావాలా, అసలు దిగి రావాలా ఇక్కడికి. న్యాయం జరగకపోతే నేనైతే పక్కా చదిపోతా సార్. మా తమ్ముడు అంటే నాకు ప్రాణం సార్. మా నాన్న లేడు, మా నాన్న లేకపోయినా మా అమ్మ కూలి కష్టం చేసి ఈ స్థాయిలో తీసుకొచ్చింది నాకు. మా తమ్ముడు ఇద్దరు, మా తమ్ముడికి న్యాయం జరగాల. అట్లాగా సార్, అమ్మాయి మీకు రాకుండా మీకే రాకుండా చూసుకుంటాం మేము అని పెద్ద మంది మాట్లాడాను. అయితే పెద్ద మంది ఏమన్నా అమ్మాయికి వెళ్ళి అమ్మాయి మాట్లాడినా అబ్బాయి తప్పన్నారు. అయితే అట్లనే ఆ కాగితం రాపించా. ఇప్పుడు సంవత్సరం మీరు చూడకుండా చూస్తామని అరకం భూమి కూడా రాపించాము. ఆ భూమి రాపించి కామ్గా ఉన్నాం సార్ మేము. అంటే నెల అయింది సార్. నెల తర్వాత మళ్ళీ చేస్తే తిరుగుతున్నారు. నవరాత్రులు పెట్టినాం సార్, అమ్మోరు నవరాత్రులు పెట్టినాం. అప్పుడు పిల్లగాడికి వాళ్ళ ఇంటి ముందే ఉన్నారు, బయట కూడా పోలేదు. అబ్బాయి వాళ్ళ ఇంటి ముందే ఉన్నాడు. అక్కడ నుంచి చూసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఉంది, అమ్మాయి తల్లి అన్నయ్య ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేసి, అన్నయ్య అబ్బాయి రోజు మా అమ్మాయి ఫోన్ చేస్తుండు. అబ్బాయి సెల్ అయితే ఎస్ఐ గారే ఉంది, అబ్బాయి దగ్గర సెల్ లేదు. అయినా ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ అన్నయ్య చెప్తే అన్నయ్య పోయి ఎస్ఐ గారు చెప్పిండు. ఎస్ఐ గారు మావ ఫోన్ చేసి మీ ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పిండు సార్. అప్పుడు మేమన్నామంటే ఎస్ఐ గారు మేము ఇట్లా మాట్లాడలేదు అసలు అంటే, సరే మీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు బా, నాకేముంది, మీ అమ్మాయి ఫోన్ చేస్తుంటే వాళ్ళ తల్లి ఫోన్ చేసి, తల్లి చేస్తే బాబుని ఫోన్ చేస్తుండు, బెదిరిస్తుండ బాబుమడిది నరసింహరావు, జరపల నరసింహరావు అని చెప్పిండు సార్. ఆ నుంచి తాసలు పెట్టిలాగా తట్టులాగా చచ్చిపోయింది సార్, మందు తాగిండు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి సార్, అబ్బాయి న్యాయం కావాలి మాకు, అంతే.